ఓం శాంతి. అయితే చిన్నప్పటి నుంచి బ్రహ్మకుమారీస్‌లోకి వెళ్ళడము. ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారు కాబట్టి. ఇంకా నాకనిపించేది మన లైఫ్ యూనిక్‌గా ఉండాలి. ఓకే. అందరూ మ్యారేజ్ చేసుకుంటారు. పిల్లలు ఇదంతా నార్మల్ సొసైటీ లోపల. యాహ్! కానీ ఐ హావ్ టు సర్వ్. అందరికీ సర్వ్ చేయాలి. వాళ్ళ లోపల కూడా ఆ యొక్క హ్యాపీనెస్, ఆ ఇన్నర్ నేచర్ ట్రాన్స్‌ఫర్మేషన్ ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకే నాకొకటి సర్వింగ్ ఓకే. ఉండాలి అనేది ఉండేది. అందుకే నేను ఈ యొక్క లైన్‌ని సెలెక్ట్ చేసుకున్నా. సరే. సో, ఇదే ఒకటి ఎన్నో మార్గాలున్నాయి అనుకోవచ్చు కదా! ఎన్నో మార్గాలంటే మాకు పేరెంట్స్ దీంట్లో ఉన్నందుకు సో, ఈ వాళ్ళ ఈ సపోర్ట్. అవగాహననే మాకు ఎక్స్‌పోజర్ ఉన్నది. హ్మ్. ఇంకా ఎక్స్‌పోజర్ ఉంది. బట్ మేము పెద్దగా అవుతుంటే మేము కూడా థింక్ చేస్తాం. ఇది రైటా? రాంగా? ఓకే. ఫస్ట్ అయితే సరే పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి మేము వస్తున్నాం అనొచ్చు. హ్మ్. బట్ యాస్ ఐ వాస్ గ్రోయింగ్ ఇంటర్మీడియేట్ వచ్చాను, డిగ్రీకొచ్చాను. మరి యథార్థత ఏంటనేది నన్ను నేను కూడా అర్థం అంత చేసుకున్నాను. కాన్షియన్స్ ఎలా ఉంది? ఆ! అర్థం చేసుకున్నాను. ఎందుకంటే సొసైటీలో ఎన్నో రకాలుగా భగవంతుడి గురించి ఎన్నెన్నో అన్నారు. కానీ నాకిక్కడ చాలా 100కి 1000% ఈ నాలెడ్జ్ అనేది కరెక్ట్ అనిపించింది. ఓకే. అందుకే దీంట్లో డెడికేట్ కావాలనుకున్నా. డెడికేటెడ్ ఉన్నారు. ఎప్పుడున్నారు మేడం మీరు మెంబర్? 2004కి నేను డెడికేట్ అయ్యాను. 2004. 4లో ఆల్‌మోస్ట్ ఒక 21 ఇయర్స్ 21 అయిపోయింది. ఇయర్స్. హ్మ్. ఓకే. సో, స్టిల్ మీరు మ్యారీడ్ వుమెన్ కాదు, ఒక డెడికేటెడ్ వుమెన్. హ్మ్. సో, ఎలా ఉంది? బిఫోర్ ఎలా ఉంది? లైఫ్ ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? యాక్చువల్ అంటే నేను ఫస్ట్ నుంచి కూడా అసోసియేట్ ఉన్నాను కాబట్టి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూనే ఎడ్యుకేషన్ చేయడం ఇవన్నీ ఉండేది. హ్మ్. అయితే బిఫోర్ కంటే డెడికేట్ అయినాక నాకు చాలా ఇంకా మంచిగుంది. ఇంకా అంటే హ్యాపీనెస్ ఓకే. కంటెంట్ అనేది ఇంకా ఎక్కువగా అనిపించిందనమాట. ఈ లైఫ్‌లో నాకింకా హ్యాపీనెస్ ఇంకా పెరుగుతుంది రోజు రోజు. హ్మ్. సో, నార్మల్‌గా ఉండేదానికంటే ఇలా ఉంటేనే మీకు కాస్తంత మనశ్శాంతిగా ఉంది. మనశ్శాంతి 100% డన్. సో, అంటే మనశ్శాంతి. ఆల్‌మోస్ట్ మీరొక 5 ఇయర్స్ ప్రాక్టీస్ చేసి మీరంతా ఓకే అనుకున్న తర్వాతనే ఒక డెడికేటెడ్ బ్రహ్మకుమారిగా మారినారు గదా! సో, లైఫ్ ఎలా ఉంది? కంపేర్ టు బయట చూస్తా ఉంటాం. ఒక్కొక్కరికి ఒక్కొక్క టెన్షన్స్ ఉంటా ఉంటాయి. ఇందులో ఉన్నప్పుడు అంత పీస్ అంటే అండ్ దట్ టూ నాకు తెలిసి సొసైటీతో అంత కమ్యూనికేట్ అవుతారో లేదో నాకు తెలీదు. సో, హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్? సొసైటీతో కమ్యూనికేట్ అవుతాం. నేననుకుంటా. నేనెంత అదృష్టవంతురాలిని, భగవంతుడు నన్ను ఈ మార్గంలో సెలెక్ట్ చేశారు. ఎందుకంటే బయట మా ఫ్రెండ్స్ కావచ్చు, ఎంతో మంది ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. ఓకే. మేము పెళ్లి చేసుకున్నాం కానీ, నాకు చెప్తారనమాట, "శ్రీలత నీ లైఫ్ చాలా మంచిది. ఫస్ట్ మేము అనుకున్నాం గానీ, నీ అంత మంచి లైఫ్ అసలెక్కడ లేదు" హ్మ్. అని అంటూ ఉంటారనమాట. ఓకే. సో, అంటే అంత పీస్ ఉంది. బాండేజెస్ పీస్ ఉంది. అలా అని రెస్పాన్సిబిలిటీస్ నుంచి క్విట్ కావడం అని కాదు. ఓకే. కానీ మెంటల్ పీస్‌తో ఒక ఫ్యామిలీ కాదు, ఎంతో మంది ఫ్యామిలీస్‌ని మనం అవును. మంచి రైట్. చేయొచ్చనమాట. ఎగ్జాక్ట్‌లీ. అలా. సో, ఆ నేచర్ కావాలనుకున్నారు, అలా ఉండాలనుకోని ఈరోజు మీరిక్కడ ఇలా. నేననుకున్నాను. దాంతో పాటు మా పేరెంట్స్ కూడా ఓపెన్ మైండ్ ఉన్నారు. సో, వాళ్ళ సపోర్ట్ ఉన్నందుకు నేను ఇంకా గాడ్‌కి థాంక్స్ చెప్పుకుంటాను. సో, ఎందుకంటే దట్స్ అందరి పేరెంట్స్ సపోర్ట్ మై ఉండరు. నెక్స్ట్ క్వెషన్ అదే అండి. సొసైటీలో ఏదైనా చేద్దామంటే పేరెంట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు. ఇటువంటి విషయంలో కూడా వాళ్ళు మీకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు అంటే మిమ్మల్ని వాళ్ళతో తీసుకొనెళ్ళి ఇంతవరకు కూడా ఉన్నారంటే అంటే మీరేం చెప్తారు పేరెంట్స్ గురించి? నేనదే అనుకున్నా. ఫస్ట్ గాడ్‌కి, ఆ పరమాత్మకి థాంక్స్. ఇలాంటి ఫ్యామిలీలో నేను పుట్టినందుకు. వాళ్ళు అలా ఓపెన్ మైండ్‌గున్నారు. ఇంకా ఆ ఓపెన్ మైండ్‌తోని నాకింకా ఫ్రీనెస్ వచ్చేసిందనమాట. ఫ్రీడమ్. నా డెసిషన్ నేనేదైనా తీసుకోవచ్చని వాళ్ళు చెప్పారు. ఓకే. నాకు చెప్పారు, "నీకే లైఫ్ కావాలంటే ఆ లైఫ్ సెలెక్ట్ చేసుకో." నా మైండ్‌ని టెస్ట్ చేయనీకే వాళ్ళొకసారి చెప్పారు, "నీకు మ్యారేజ్ చేయాలా? మేము చూస్తాము సంబంధాలంటే." నువ్వు నాకు ఆ ఇష్యూ‌ని నాకు దగ్గర తీసుకురావద్దని నేను చెప్పేసాననమాట. నేను ఇదే లైఫ్‌ని సెలెక్ట్ చేసుకుంటాను. ఇదే నాకు హ్యాపీగా ఉందని చెప్పేసా. యాస్ ఏ ఒక బ్రహ్మ కుమారిగా మీరు మీ యొక్క రిలీజియస్‌ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చా? అండ్ దట్ టూ మాలాగానే వెజ్, నాన్ వెజ్ అంతా కూడా అంటే లైక్ మాకు మీకేం డిఫరెన్స్ ఉండదు. ఒక డెడికేటెడ్ వుమెన్ అంతే. బట్ దట్ టూ మీ రిలీజియస్‌ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా! లేదంటే ఇందులో ఉన్న వాళ్ళు ఇలాగే ఉండాలి ఏమన్నా రిలీజియస్ పరంగా ఏమన్నా మత పరంగా ఏమన్నా ఉంటాయా? మతపరంగా లేని ఇక్కడ డిసిప్లిన్స్ ఉంటాయి. డిసిప్లిన్ చెప్పండి. మా డిసిప్లిన్స్‌లో కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్. మార్నింగ్ అమృత వేళ అంటాము. 3:30కి లేవడము. మార్నింగ్ 3:30కి లేస్తాము. రెగ్యులర్‌గా. రెగ్యులర్ ఆల్ బ్రహ్మకుమారీస్. మార్నింగ్ ఓకే. 5 వరకు మెడిటేషన్ చేస్తారు. మళ్ళీ కొంచెము ఎక్సర్‌సైజెస్ కానీ, వాకింగ్ కానీ చేస్తారు. మళ్ళీ 6:30 నుంచి మెడిటేషన్, సెల్ఫ్ స్టడీ ఇవన్నీ ఉంటాయి. 7-8 మా రెగ్యులర్ డిస్కోర్సెస్ ఉంటాయి. మళ్ళీ డే అంతా రొటీన్ మేము బిజీగానే ఉంటామనమాట సెంటర్‌లో. ఇంకా బయటికెళ్ళి లెక్చర్స్ కావచ్చు, ఏదైనా క్లాసెస్ తీసుకుంటాం. మేనేజ్మెంట్ క్లాసెస్, పర్సనల్ డెవలప్‌మెంట్, ఈ అడిక్షన్ ఫ్రీ క్లాసెస్ కూడా మేము తీసుకుంటూ ఉంటాము. అలా రోజంతా బిజీగానే ఉంటాం. ఒక స్టూడెంట్‌ని చదువుకునే స్టూడెంట్‌ని వాట్స్ యువర్ గోల్ అంటే ఒక ఐఏఎస్, ఐపీఎస్ డాక్టర్ సంథింగ్ అని చెప్తారు. యాస్ ఎన్ ఒక డెడికేటెడ్ బ్రహ్మకుమారి వాట్స్ యువర్ గోల్? అసలు మీరేం చేయాలనుకుంటున్నారు? ప్రెజెన్స్ టు ద సొసైటీ అంటే ఏం చెప్తారు? ఇది కొంచెం కాంట్రోవర్షియల్ క్వెషన్. హ్మ్. నేనైతే చెప్తాను, బయట సమాజంలో చూస్తే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కలియుగం అంటేనే కలక్లేశాల యొక్క యుగం. సో, నా ఐడియాలజీ ప్రమాణంగా బ్రహ్మకుమారీస్‌లోకొచ్చి పరమాత్మ జ్ఞానాన్ని
తెలుసుకోవడం అనేది ఇప్పుడు 100% వస్తే చాలా మంచిది. వస్తే చాలా చాలా మంచిది. మంచిదనే నేను అంటాను. బయట అసలు అవేర్‌నెస్ లేదని నేను అంటాను. అవేర్‌నెస్ అనేది లేదు. హ్మ్. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. చాలా మందికి అట్రాక్షన్స్ ఉన్నాయి. అన్నీ దాంట్లో ఉన్నారు. సో ఇది రావాలి. కానీ ఎవరికి వచ్చే ప్రాప్తి ఉంటదో వాళ్ళే రాగలుగుతారు. మేడం మాకు ఇక్కడ ఒక కొన్ని క్లాసెస్ అటెండ్ అయినప్పుడు ఒక చిన్న క్వెషన్స్ రైజ్ అయ్యాయి. ఒక డెడికేటెడ్ మెంబర్ గా ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ఇష్యూ వల్ల మళ్ళీ బయటికి రావాలనుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి ఫ్రీడమ్ ఉంటుందా? అండ్ దట్ నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ సిస్టర్స్ అంతా కూడా వైట్ సింబాలిక్ సైజ్ లో వాళ్ళకి రిప్రజెంటేషన్ గా వాళ్ళు ఉన్నారు. సో వాట్ ఇట్ మీన్స్ వైట్ దేనికి రిప్రజెంటేటివ్ మీకు అంటే ఏం చెప్తారు? వైట్ రిప్రజెంటేషన్ ఫర్ ప్యూరిటీ అన్నమాట. ప్యూరిటీ అండ్ purity. పీస్, పవిత్రతకి చిహ్నం అన్నమాట. సరస్వతి దేవికి శ్వేత వస్త్రధారిని చూపిస్తారు కదా, అందుకే వైట్ అనేది మేము కంప్లీట్ గా అబ్జార్బ్ చేసుకున్నాం. అది ఆ వైట్ డ్రెస్ తోనే నేను ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయ్యాను అన్నమాట. నాకు ఒక చిన్న క్వశ్చన్ లైక్ ఇయర్ లో 365 డేస్ ఆల్మోస్ట్ మీరు మొత్తం వైట్ కంప్లీట్ వైట్ లోనే ఉంటాం. అందరు డెడికేటెడ్ అందరు డెడికేటెడ్ సిస్టర్స్ అందరు సిస్టర్స్ కూడా వైట్. వైటే ఓకే. సో టోటల్ అంటే దానికి ప్రశాంతికి చిహ్నం అని చెప్పేసి వైట్. ఇది ప్యూరిటీకి బట్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అంటే ఏదైనా సిచ్యువేషన్ లో రావాలి అనుకున్న వాళ్ళకి వచ్చే ఫ్రీడమ్ ఉంటుందా? Final question. ఉంటుంది ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరిని బాండ్ చెయ్యము. ఇప్పుడు ఎవరన్నా ఎవరి ఉన్నారు, pressure, ఎవరు brain ప్రెషర్ wash. లేదు, బ్రెయిన్ వాష్ లేదు, ఏమి లేదు. ఓకే. మా దగ్గర కూడా వచ్చారు కొందరు. వచ్చని మేము చెప్పాము. 2 ఇయర్స్ ఉన్నారు. ఒక అమ్మాయి నాకు అవుతలేదన్న వెళ్ళిపోయింది. షీ Okay. గాట్ మ్యారీడ్, వెళ్ళిపోయారు. దేర్ ఇస్ నో ఫోర్స్ అన్నమాట. Force వాళ్ళకి ఏం- అర్థం చేయిస్తాం అంతే. Hmm. చాలా మంది అర్థం చేయించడానికి ఏమంటారంటే వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నాం అనుకుంటారు. అంటే That's వాట్ what ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అనేది ఒక పాత్ చూపిస్తాం. ఇంకా అది అర్థం కాని పక్షంలో అది వాళ్ళ చాయిస్. వీ వోంట్ ఫోర్స్ ఎనీబడి. ఎప్పుడైనా 10 ఇయర్స్ అయినా వెళ్ళిపోవాలంటే కూడా దే కెన్ గో. నో ఫోర్స్ అండ్ కంపల్షన్ హియర్. కాదు 5 ఇయర్స్ అయిపోయిన తర్వాత వాళ్ళు డెడికేటెడ్ అవుతారు. అయినా కూడా 10 ఇయర్స్ అవుతుంటే డెడికేటెడ్ అయినా కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా చెప్పలేము సిచ్యువేషన్స్ ఎలా Okay. ఉంటాయి అనేది. అది రేర్ అన్నమాట. రేర్ సిచ్యువేషన్. రేర్ సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఫ్యామిలీ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. అలా కూడా రేర్ అన్నమాట. ఓకే. బ్రహ్మ ఆచార్య ఎవరు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఇది బ్రహ్మకుమారీస్ లో ముఖ్యంగా ఉన్నది ప్యూరిటీ అన్నమాట, బ్రహ్మచర్యం. ఎందుకంటే బ్రహ్మచర్యంలో మనసు అనేది పరమాత్మతో ఏకాగ్రం అవుతుంది కదా. ఇప్పుడు బ్రహ్మచర్యం లేనప్పుడు మన థాట్స్ అన్ని నెగటివ్ గా వేస్ట్ థాట్స్ లోకి వెళ్ళిపోతాయి. సో ఐ కాంట్ డెడికేట్ మై మైండ్ టువర్డ్స్ గాడ్. ఓకే. సో ఎప్పుడైతే నేను ఆ శుద్ధి అనేది నేను మనసులో అనుకున్నప్పుడే నేను డెడికేట్ కాగలుగుతాను. ఫైనల్లీ సిస్టర్ ఒక చిన్న క్వశ్చన్. ఎవరైతే లైక్ సిస్టర్స్ ఇంకా బయట ఉమెన్ ఉన్నారు, వాళ్ళకి మొత్తం కాదు కాస్తంత ప్రశాంతత కావాలి అనుకున్న వాళ్ళు మెడిటేషన్ అంతా పక్కన పెడితే ఈ మార్గాన్ని ఎంచుకోవడం సరైనదేనా అంటే ఏం చెప్తారు? 100% సరి అయింది. ఎందుకంటే ఇది నాలెడ్జ్. మెడిటేషన్ ఒకటే కాదు, బ్రహ్మకుమారీస్ లో జ్ఞానము, యోగం, ఈ రెండిటి యొక్క చక్రాల మీద మన జీవితాన్ని మనము సుఖశాంతిమయంగా చేసుకుంటున్నాం. సో మెడిటేషన్ అంటే మీరు కూర్చొని ఏం చేస్తారు? అందరు వస్తారు మెడిటేషన్ నేర్పించారు, ఏం చేస్తారు? ఫస్ట్ దే నీడ్ సమ్ గైడెన్స్. సో అందుకే మేము నాలెడ్జ్ చెప్తాం. ప్రతిరోజు మాకు డిస్కోర్స్ ఉంటది. ఆ నాలెడ్జ్ తోని వాళ్ళకి పవర్ వస్తుంది. ఆ శక్తితోని వాళ్ళకి లైఫ్ లో వచ్చే సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకోగలుగుతారు. అందుకే ఇక్కడ డైరెక్ట్ గాడ్ యొక్క నాలెడ్జ్, డైరెక్ట్ ఆల్ మైటీతో కనెక్షన్. కాబట్టి ఐ అడ్వైస్ that this is the perfect knowledge and you can come and experience peace and happiness in your life. Om Shanti. అయితే చిన్నప్పటి నుంచి బ్రహ్మకుమారీస్ లోకి వెళ్ళడము, ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారు కాబట్టి. ఇంకా నాకు అనిపించేది మన లైఫ్ యూనిక్ గా ఉండాలి. అందరూ మ్యారేజ్ చేసుకుంటారు, పిల్లలు, ఇదంతా నార్మల్ సొసైటీ లోపల. కానీ ఐ హ్యావ్ టు సర్వ్, అందరికీ సర్వ్ చేయాలి. వాళ్ళ లోపల కూడా ఆ యొక్క హ్యాపీనెస్, ఆ ఇన్నర్ నేచర్ ట్రాన్స్ఫర్మేషన్ ఇవన్నీ తెలుసుకోవాలి. అందుకే నాకు ఒకటి సర్వింగ్ ఉండాలి అనేది ఉండేది. అందుకే నేను ఈ యొక్క లైన్ ని సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇదే ఒకటి ఎన్నో మార్గాలు ఉన్నాయి అనుకోవచ్చు కదా. ఎన్నో మార్గాలంటే మాకు పేరెంట్స్ దీంట్లో ఉన్నందుకు ఈ అవగాహననే మాకు ఎక్స్పోజర్ ఉన్నది. ఇంకా ఎక్స్పోజర్ ఉంది, బట్ మేము పెద్దగా అవుతుంటే మేము కూడా థింక్ చేస్తాం ఇది రైటా రాంగా. ఫస్ట్ అయితే సరే పేరెంట్స్ వస్తున్నారు కాబట్టి మేము వస్తున్నాం అనొచ్చు. బట్ యాజ్ ఐ వాజ్ గ్రోయింగ్, ఇంటర్మీడియట్ వచ్చాను, డిగ్రీకి వచ్చాను, మరి యథార్థత ఏంటనేది నన్ను నేను కూడా అర్థం చేసుకున్నాను. ఎందుకంటే సొసైటీలో ఎన్నో రకాలుగా భగవంతుడి గురించి ఎన్నెన్నో అన్నారు. కానీ నాకు ఇక్కడ చాలా 100% ఈ నాలెడ్జ్ అనేది కరెక్ట్ అనిపించింది. అందుకే దీంట్లో డెడికేట్ కావాలనుకున్నాను. 2004 కి నేను డెడికేట్ అయ్యాను. 2004 లో ఆల్మోస్ట్ ఒక 21 ఇయర్స్ అయిపోయింది. ఓకే. సో స్టిల్ మీరు మ్యారీడ్ ఉమెన్ కదా, ఒక డెడికేటెడ్ ఉంది. సో ఎలా ఉంది బిఫోర్
ఎలా ఉంది లైఫ్ ఇప్పుడు ఎలా ఉందంటే ఏం చెప్తారు? యాక్చువల్ అంటే నేను ఫస్ట్ నుంచి కూడా అసోసియేట్ ఉన్నాను కాబట్టి మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తూనే ఎడ్యుకేషన్ చేయడం ఇవన్నీ ఉండేది. అయితే బిఫోర్ కంటే డెడికేట్ అయినాక నాకు చాలా ఇంకా మంచిగా ఉంది. ఇంకా అంటే హ్యాపీనెస్ ఓకే. కంటెంట్ అనేది ఇంకా ఎక్కువగా అనిపించింది అనమాట. ఈ లైఫ్ లో నాకు ఇంకా హ్యాపీనెస్ ఇంకా పెరుగుతుంది రోజు రోజు. సో నార్మల్ గా ఉండేదానికంటే ఇలా ఉంటేనే మీకు కాస్తంత మనశ్శాంతి ఉంది. మనశ్శాంతి 100% సో అంటే మనశ్శాంతి. ఆల్మోస్ట్ మీరు ఒక 5 ఇయర్స్ ప్రాక్టీస్ చేసి మీరు అంతా ఓకే అనుకున్న తర్వాత ఒక డెడికేటెడ్ బ్రహ్మకుమారిగా మారినారు కదా. సో లైఫ్ ఎలా ఉంది కంపేర్ టు బయట చూస్తూ ఉంటాం, ఒక్కొక్కరికి ఒక్కొక్క టెన్షన్స్ ఉంటా ఉంటాయి. ఇందులో ఉన్నప్పుడు అంత పీస్ అంటే అండ్ దట్టు నాకు తెలిసి సొసైటీతో మీరు అంత కమ్యూనికేట్ అవుతారో లేదో నాకు తెలియదు. సో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్ ఫ్రమ్? సొసైటీతో కమ్యూనికేట్ అవుతాం. నేను అనుకుంటా నేను ఎంత అదృష్టవంతురాలిని, భగవంతుడు నన్ను ఈ మార్గంలో సెలెక్ట్ చేశారు. ఎందుకంటే బయట మా ఫ్రెండ్స్ కావచ్చు ఎంతో మంది ప్రాబ్లమ్స్ వింటూ ఉంటాం. మేము పెళ్లి చేసుకున్నాం కానీ నాకు చెప్తారనమాట, శ్రీలత నీ లైఫ్ చాలా మంచిది, ఫస్ట్ మేము అనుకున్నాం కానీ నీ అంత మంచి లైఫ్ అసలు ఎక్కడ లేదు అని అంటూ ఉంటారు అనమాట. అంటే బాండేజెస్ పీస్ ఉంది, అలా అని రెస్పాన్సిబిలిటీస్ నుంచి క్విట్ కావడం అని కాదు, కానీ మెంటల్ పీస్ తో ఒక ఫ్యామిలీ కాదు ఎంతో మంది ఫ్యామిలీస్ ని మనం మంచి చేయొచ్చు అనమాట. అలా సో ఆ నేచర్ కావాలనుకున్నా అలా ఉండాలనుకుని ఈ రోజు మీరు ఇక్కడ ఇలా నేను అనుకున్నాను. దాంతో పాటు మా పేరెంట్స్ కూడా ఓపెన్ మైండ్ ఉన్నారు. సో వాళ్ళ సపోర్ట్ ఉన్నందుకు నేను ఇంకా గాడ్ కి థ్యాంక్స్ చెప్పుకుంటాను. ఎందుకంటే అందరు పేరెంట్స్ సపోర్ట్ ఉండరు. సొసైటీలో ఏదైనా చేద్దామంటే పేరెంట్స్ నుంచి ఎటువంటి సపోర్ట్ ఉండదు. ఇటువంటి విషయంలో కూడా వాళ్ళు మీకు సపోర్ట్ ఇచ్చి వాళ్ళు అంటే మిమ్మల్ని వాళ్ళతో తీసుకుని వెళ్ళి ఇంతవరకు కూడా ఉన్నారంటే అంటే మీరు ఏం చెప్తారు పేరెంట్స్ గురించి? నేను అదే అనుకున్నా. ఫస్ట్ గాడ్ కి, ఆ పరమాత్మకి థ్యాంక్స్. ఇలాంటి ఫ్యామిలీలో నేను పుట్టినందుకు. వాళ్ళు అలా ఓపెన్ మైండ్ ఉన్నారు. ఇంకా ఆ ఓపెన్ మైండ్ తోని నాకు ఇంకా ఫ్రీనెస్ వచ్చేసింది అనమాట. ఫ్రీడమ్, నా డెసిషన్ నేను ఏదైనా తీసుకోవచ్చు అని వాళ్ళు చెప్పారు. నాకు చెప్పారు నీకు ఏ లైఫ్ కావాలంటే ఆ లైఫ్ సెలెక్ట్ చేసుకో. నా మైండ్ ని టెస్ట్ చేయనికే వాళ్ళు ఒకసారి చెప్పారు నీకు మ్యారేజ్ చేయాలా, మేము చూస్తాము సంబంధాలంటే నువ్వు నాకు ఆ ఇష్యూని నాకు దగ్గర తీసుకురావద్దని నేను చెప్పేసాను అనమాట. నేను ఇదే లైఫ్ ని సెలెక్ట్ చేసుకుంటాను, ఇదే నాకు హ్యాపీగా ఉందని చెప్పేసాను. యాజ్ ఏ ఒక బ్రహ్మకుమారిగా మీరు మీ యొక్క రిలీజియస్ ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చా? అండ్ దట్టు మాలాగానే వెజ్ నాన్ వెజ్ అంతా కూడా అంటే లైక్ మాకు మీకు ఏం డిఫరెన్స్ ఉండదు, ఒక డెడికేటెడ్ ఉమెన్ అంతే. బట్ దట్టు మీ రిలీజియస్ ని మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు కదా, లేదంటే ఇందులో ఉన్న వాళ్ళు ఇలాగే ఉండాలి ఏమన్నా రిలీజియస్ పరంగా ఏమన్నా మత పరంగా ఏమన్నా ఉంటాయి? మతపరంగా లేని ఇక్కడ డిసిప్లిన్స్ ఉంటాయి. మా డిసిప్లిన్స్ లో కంప్లీట్ ప్యూర్ వెజిటేరియన్. మార్నింగ్ అమృత వేళ అంటాము, 3:30కి లేవడము. మార్నింగ్ 3:30కి లేస్తాము రెగ్యులర్. ఆల్ బ్రహ్మకుమారీస్ మార్నింగ్ 5 వరకు మెడిటేషన్ చేస్తారు. మళ్ళీ కొంచెము ఎక్సర్సైజెస్ కానీ వాకింగ్ కానీ చేస్తారు. మళ్ళీ 6:30 నుంచి మెడిటేషన్, సెల్ఫ్ స్టడీ ఇవన్నీ ఉంటాయి. 7 to 8 మా రెగ్యులర్ డిస్కోర్సెస్ ఉంటాయి. మళ్ళీ డే అంతా రొటీన్ మేము బిజీగానే ఉంటాం అనమాట సెంటర్ లో. ఇంకా బయటికి వెళ్ళి లెక్చర్స్ కావచ్చు, ఏదైనా క్లాసెస్ తీసుకుంటాం, మేనేజ్మెంట్ క్లాసెస్, పర్సనల్ డెవలప్మెంట్, ఈ అడిక్షన్ ఫ్రీ క్లాసెస్ కూడా మేము తీసుకుంటూ ఉంటాము. అలా రోజంతా బిజీగానే ఉంటాం. ఒక స్టూడెంట్ ని చదువుకునే స్టూడెంట్ ని వాట్స్ యువర్ గోల్ అంటే ఒక ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ సంథింగ్ అని చెప్తారు. యాజ్ అన్ ఒక డెడికేటెడ్ బ్రహ్మకుమారి వాట్స్ యువర్ గోల్, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు ప్రెజెంట్ టు ద సొసైటీ అంటే ఏం చెప్తారు? ఇది కొంచెం కాంట్రవర్షియల్ క్వశ్చన్. నేనైతే చెప్తాను, బయట సమాజంలో చూస్తే ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. కలియుగం అంటేనే కలక్లేశాల యొక్క యుగం. సో నా ఐడియాలజీ ప్రమాణంగా బ్రహ్మకుమారీస్ లోకి వచ్చి పరమాత్మ జ్ఞానాన్ని తెలుసుకోవడం అనేది ఇప్పుడు 100% వస్తే చాలా మంచిది, చాలా మంచిదని నేను అంటాను. అవేర్నెస్ అనేది లేదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నో రకాలుగా ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. చాలా మందికి అట్రాక్షన్స్ ఉన్నాయి, అన్ని దాంట్లో ఉన్నారు. సో ఇది రావాలి, కానీ ఎవరికి వచ్చే ప్రాప్తి ఉంటుందో వాళ్ళే రాగలుగుతారు. మేడం మాకు ఎక్కడైతే ఇక్కడ ఒక కొన్ని క్లాసెస్ అటెండ్ అయినప్పుడు ఒక చిన్న చిన్న క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. ఒక డెడికేటెడ్ మెంబర్ గా ఉన్న వాళ్ళు ఏదైనా ఒక ఇష్యూ వల్ల మళ్ళీ బయటికి రావాలనుకుంటే వాళ్ళకి వచ్చేటువంటి ఫ్రీడమ్ ఉంటుందా? అండ్ దట్టు నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ఉన్న ఆల్మోస్ట్ సిస్టర్స్ అంతా కూడా వైట్ సింబాలిక్ సైజ్ లో వాళ్ళకి రిప్రజెంటేషన్ గా వాళ్ళు ఉన్నారు. సో వాట్ ఇట్ మీన్స్ వైట్ దేనికి రిప్రజెంటేటివ్ మీకు అంటే ఏం చెప్తారు? వైట్ రిప్రజెంటేషన్ ఫర్ ప్యూరిటీ అన్నమాట. ప్యూరిటీ అండ్ పీస్, పవిత్రతకి చిహ్నం అన్నమాట. సరస్వతి దేవికి శ్వేత వస్త్రధారిని చూపిస్తారు. అందుకే వైట్ అనేది మేము కంప్లీట్ గా అబ్జార్బ్ చేసుకున్నాం. అది ఆ వైట్ డ్రెస్ తోనే నేను ఇంకా ఎక్కువ అట్రాక్ట్ అయ్యాను అన్నమాట. నాకు చిన్న క్వశ్చన్, లైక్ ఇయర్ లో 365 డేస్ ఆల్మోస్ట్ మీరు మొత్తం వైట్, కంప్లీట్ వైట్ లోనే ఉంటాం. అందరు డెడికేటెడ్ సిస్టర్స్, అందరు సిస్టర్స్ కూడా వైట్. ఓకే. సో అంటే దానికి ప్రశాంతికి చిహ్నం అని చెప్పేసి వైట్, ప్యూరిటీకి. బట్ ఇఫ్ యూ వాంట్ టు కమ్ అంటే ఏదైనా సిచ్యువేషన్ లో రావాలి అనుకున్న వాళ్ళకి వచ్చే ఫ్రీడమ్ ఉంటుందా? ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎవరిని బాండ్ చెయ్యము. ఇప్పుడు ఎవరన్నా ఉన్నారు, ఎవరు ప్రెషర్ లేదు, బ్రెయిన్ వాష్ లేదు, ఏమి లేదు. మా దగ్గర కూడా వచ్చారు కొందరు. వచ్చని మేము చెప్పాము. 2 years ఉన్నారు. ఒక అమ్మాయి నాకు అవుతలేదన్న వెళ్ళిపోయింది.
షీ గాట్ మ్యారీడ్, వెళ్ళిపోయారు. దేర్ ఇస్ నో ఫోర్స్ అన్నమాట. వాళ్ళకి అర్థం చేయిస్తాం అంతే. చాలా మంది అర్థం చేయించడానికి ఏమంటారంటే వీళ్ళు బ్రెయిన్ వాష్ చేస్తున్నాం అనుకుంటారు. అంటే వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్ అనేది ఒక పాత్ చూపిస్తాం. ఇంకా అది అర్థం కాని పక్షంలో అది వాళ్ళ చాయిస్. వీ వోంట్ ఫోర్స్ ఎనీబడి. ఎప్పుడైనా 10 years అయినా వెళ్ళిపోవాలంటే కూడా దే కెన్ గో. నో ఫోర్స్ అండ్ కంపల్షన్ హియర్. కాదు 5 years అయిపోయిన తర్వాత వాళ్ళు డెడికేటెడ్ అవుతారు. అయినా కూడా 10 years అవుతుంటే డెడికేటెడ్ అయినా కూడా పోయే ఛాన్సెస్ ఉంటాయి. ఎవరైనా చెప్పలేము సిచ్యువేషన్స్ ఎలా ఉంటాయి అనేది. అది రేర్ అన్నమాట. రేర్ సిచువేషన్. రేర్ సిచ్యువేషన్స్ లో వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో, ఫ్యామిలీ నుంచి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయో తెలియదు. అలా కూడా రేర్ అన్నమాట. ఓకే. బ్రహ్మ ఆచార్య ఎవరు వీళ్ళందరూ కూడా వాళ్ళకి ఎందుకు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారు? ఇది బ్రహ్మకుమారీస్ లో ముఖ్యంగా ఉన్నది ప్యూరిటీ అన్నమాట, బ్రహ్మచర్యం. ఎందుకంటే బ్రహ్మచర్యంలో మనసు అనేది పరమాత్మతో ఏకాగ్రం అవుతుంది కదా. ఇప్పుడు బ్రహ్మచర్యం లేనప్పుడు మన థాట్స్ అన్ని నెగటివ్ గా వేస్ట్ థాట్స్ లోకి వెళ్ళిపోతాయి. సో ఐ కాంట్ డెడికేట్ మై మైండ్ టువర్డ్స్ గాడ్. ఓకే. సో ఎప్పుడైతే నేను ఆ శుద్ధి అనేది నేను మనసులో అనుకున్నప్పుడే నేను డెడికేట్ కాగలుగుతాను. ఫైనల్లీ సిస్టర్ ఒక చిన్న క్వశ్చన్. సో ఎవరైతే లైక్ సిస్టర్స్ ఇంకా బయట ఉమెన్ ఉన్నారు, సో వాళ్ళకి మొత్తం కాదు కాస్తంత ప్రశాంతత కావాలి అనుకున్న వాళ్ళు మెడిటేషన్ అంతా పక్కన పెడితే ఈ మార్గాన్ని ఎంచుకోవడం సరైనదేనా అంటే ఏం చెప్తారు? 100% సరి అయింది. ఎందుకంటే ఇది నాలెడ్జ్. మెడిటేషన్ ఒకటే కాదు, బ్రహ్మకుమారీస్ లో జ్ఞానము, యోగం, ఈ రెండిటి యొక్క చక్రాల మీద మన జీవితాన్ని మనము సుఖశాంతిమయంగా చేసుకుంటున్నాం. సో మెడిటేషన్ అంటే మీరు కూర్చొని ఏం చేస్తారు? అందరు వస్తారు మెడిటేషన్ నేర్పించారు, ఏం చేస్తారు? ఫస్ట్ దే నీడ్ సమ్ గైడెన్స్. సో అందుకే మేము నాలెడ్జ్ చెప్తాం. ప్రతిరోజు మాకు డిస్కోర్స్ ఉంటది. ఆ నాలెడ్జ్ తోని వాళ్ళకి పవర్ వస్తుంది. ఆ శక్తితోని వాళ్ళకి లైఫ్ లో వచ్చే సిచ్యువేషన్స్ ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకోగలుగుతారు. అందుకే ఇక్కడ డైరెక్ట్ గాడ్ యొక్క నాలెడ్జ్, డైరెక్ట్ ఆల్ మైటీతో కనెక్షన్. కాబట్టి ఐ అడ్వైస్ that this is the perfect knowledge and you can come and experience peace and happiness in your life.